నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత క్రీడల్లో రాణించేందుకు శ్రమించాలని పిలుపు. పార్టీ క్యాడర్ కు అండగా ఉంటామంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు. ఇటీవల మృతి చెందిన జన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాలను ప్రకటించిన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. జనవరి 18న నగరంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని వెల్లడి. వైభవంగా జరిగిన శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయిన భక్తులు. నక్కపల్లిలోని అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. 3 రోజుల పాటు బాలబాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకుని వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల ఆకర్షణీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని మంత్రి అనిత పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడుతున్నారని, మార్కులు ముఖ్యం కాదని క్రీడల ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ఉమెన్ క్రికెట్ కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ బాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు. నక్కపల్లిలోనే 40-50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే అని అన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో నక్కపల్లిలో హాకీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. బట్ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి, ఒక స్టేట్ వైడ్గా ఉన్న ఒక మంచి కార్యక్రమానికి, జాతీయ క్రీడగా పేరు పొందిన హాకీ టోర్నమెంట్స్ ఈరోజు నా నియోజకవర్గంలో నక్కపల్లిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఈరోజు ముందు నుంచి నడిపించిన మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎప్పుడు కూడా కార్యక్రమాన్ని హాకీ అనేసరికి సూరిబాబు కనిపిస్తారు. ఆ సూరిబాబుకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఫీషియల్స్గా వచ్చిన ఉమారాణి గారు, డివిఓ విశాఖపట్నం, డిఎస్డిఆర్ శ్రీమతి పూజారి శైలజ గారు, ఏపీ స్టేట్ అబ్జర్వర్ శ్రీ రవిరాజ్ గారు, అదేవిధంగా విశాఖపట్నం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ పుష్పలత గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అందుల మహిళా T20 వరల్డ్ కప్ లో భారత జట్టు గెలుపుపై రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారికంగా ఓ వీడియోలో చేశారు. ఫైనల్లో నేపాల్పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. జట్టు సభ్యులు సమిష్టి కృషి, అంకుటిత దీక్ష, పట్టుదలతో విజయం సాధించారన్నారు. ఈ మ్యాచ్లో 42 పరుగులలో జట్టు విజయంతో కీలక పాత్ర పోషించిన విశాఖలోని ప్రభుత్వ బాలికల అందుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పంగి కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరుణ కుమారికి సహకరించిన పాఠశాల సిబ్బందికి అభినందనలు అన్నారు. కరుణ కుమారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి అన్ని విధాలా ప్రోత్సహించామని చెప్పారు. ఈ మ్యాచ్లో కరుణ కుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని, విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించి వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందనే దానికి ఇదే నిదర్శనమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈరోజు కొలంబోలో జరిగినటువంటి అంతర్జాతీయ అందం మహిళల క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజయం సాధించడం పట్ల నేను అభినందనలు తెలియజేస్తూ, ఇది విజయం చాలా దేశానికి, మన రాష్ట్రానికి కూడా గర్వకారణం. ఇందులో కీలకంగా
పి కరుణకుమారి అనేటువంటి విశాఖపట్నంలోని అందుల బాలికల గురుకుల పాఠశాలకు చెందినటువంటి ఈ విద్యార్థిని ఈ జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఈ జట్టులో ఆ పాప 42 రన్స్ 27 బాల్స్ తోటి ఆ జట్టు విజయం తోడ్పడ్డారు. ప్రభుత్వ అందుల గురుకుల పాఠశాలలో చదువుతూ ఈ విధంగా విజయం సాధించినందుకు విద్యార్థిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ పాప అల్లూరి జిల్లా మన్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా చెందినటువంటి ఆ జిల్లాలో జన్మించిన పాప. ఈ పాపకి మన రాష్ట్ర గౌరవాన్ని, భారతదేశ గౌరవాన్ని పెంచినందుకు మా అభినందనలు తెలియజేస్తూ పూర్తిగా ఆ పాపకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. తెలుగుదండ వ్యవస్థాపక అధ్యక్షుడు పరావస్తు సూర్య ఆధ్వర్యంలో చేపట్టిన చిట్టిబ సత్యాగ్రహం విజయవంతంగా సాగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సత్యాగ్రహం సోమవారంతో 10వ రోజుకు చేరుకుంది. నగరంలో చేపట్టిన ఈ సత్యాగ్రహం పాక్షికంగా విరమించినట్లు తెలుగుదండ పరావస్తు సూర్య తెలిపారు. ఈ సత్యాగ్రహాన్ని విజయవాడలో కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్యను విద్యార్థులకు మాతృభాషలోనే కొనసాగించాలన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఫలితంగా మాతృభాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సూరి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చే వరకు శాంతియుత నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మన తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండ ఆధ్వర్యంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భాషాభిమానులు మన తెలుగు జాతి తరఫు నుంచి మనం ఈ టిట్టిబ సత్యాగ్రహాన్ని మొదలుపెట్టి ఈరోజు 15వ రోజు. 15 రోజులుగా మీ అందరి సంపూర్ణ సహకారంతో 15 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాము. అందులో ఎటువంటి సందేహం లేదు. మొన్నటికి మొన్న మనం ఈ వేదిక నుండి ఏదైతే అడుగుతున్న నిక్కచ్చుల్లో అధికార భాషా సంఘాన్ని ప్రకటించాలి యుద్ధ ప్రాతిపదికన అంటే ఏదో సినిమాలో ఉంది, ఒరేయ్ నా నత్తికి నీ చెవుడుకు సరిపోయిందిరా అని ఒక సామెత ఉంది. అలాగా మేము అడిగిన దానికి ఆయన ఇచ్చిన దానికి సరిపోయింది. ఏదో అది అఫిషియల్ లాంగ్వేజ్ కార్పొరేషన్ అట, దానికి ఒక దిక్కుమాల చైర్మన్ అట. సిగ్గుండాలి కాస్తన్న. అధికార భాషా సంఘమో లేకపోతే మాతృభాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ అని ఇక్కడ ఏడుస్తూ ఉంటే మేము అఫిషియల్ లాంగ్వేజా? సామాజిక కార్యక్రమాల్లో పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలు ఊహించిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటం తీవ్ర బాధను కలిగిస్తోందని, ప్రాణాలు తీసుకురాలేం కానీ మరణించిన వారి కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా ఆర్థిక భరోసా అందించడం తృప్తిగా అనిపిస్తుందని ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు అన్నారు. ఆదివారం తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన 220 మంది క్రియాశీలక జన సైనికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం 11 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన జన సైనికులు, వీర మహిళలు కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయం అందించి వారి కుటుంబాల సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు. జనసేన కార్యకర్తలు వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ అండగా నిలుస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల బాగు కోసమే ప్రథమంగా ఆలోచిస్తారని, ప్రమాద బీమా కొరకు కోట్లాది రూపాయలు తన వ్యక్తిగత సంపాదన నుంచి వెచ్చిస్తున్నారని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున అర్జీదారులు హాజరయ్యారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి వివరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అర్జీదారులు అధికారులకు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించిన వారిని గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్లను అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రదానం చేసింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషనర్ రాష్ట్ర సభ్యులుగా ఉన్న
అల్లూరు జిల్లాకు చెందిన నలుగురికి డాక్టరేట్లను ప్రదానం చేశారు. జాలారి వీరభద్రరావు, బి ప్రసాద్, బి మోహన్ రావు, బి వసంతికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్, అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధులు సంయుక్తంగా డాక్టరేట్లను అందజేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మజోహిద్ మాట్లాడుతూ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించే వారిని గుర్తించి డాక్టరేట్లు ప్రదానం చేస్తూ ఉంటామని చెప్పారు. అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పొందిన జాలారి వీరభద్రరావు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖపట్నంలో పార్క్ అవెన్యూ హోటల్లో పెద్ద ఘనంగా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం ఏమనగా ఆనరీ డాక్టరేట్ అండి. సమాజంలో ఎంతోమంది వాళ్ళు ఏదైతే సేవలు చేస్తున్నారో వాళ్ళ సేవలను గుర్తించి IHRPC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ సేవల్ని గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళ యొక్క సేవల్ని గుర్తించి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆనరీ డాక్టరేట్ని ఇప్పించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు నలుమూల రాష్ట్రాల నుంచి ఎవరైతే సమాజ సేవ చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ని పరిశీలించి వాళ్ళు చేస్తున్న సేవల్ని గుర్తించి వాళ్ళు చేస్తున్న సేవలను వాళ్ళ యొక్క న్యూస్ పేపర్స్ కట్టింగ్స్ని అయితే కానీ వాళ్ళు చేస్తున్న రకరకాల సేవల్ని గుర్తించి వాళ్ళని స్క్రూటినీ చేసి అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు పరిశీలించిన తద్వారా వాళ్లకు ఈరోజు ఈ యొక్క అవార్డు ఇక్కడ ప్రదానం చేయబడుతుంది. ఈ నలుమూల యొక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాగే సమాజంలో ఎవరైతే పెద్ద పెద్ద సంఖ్యలలో ఎవరైతే సమాజ సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవచ్చు. IHRPC అంటే ఎప్పుడు కూడా IHRPC సమాజంలో సేవ చేస్తున్న వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళకు ఒక ఆనరీ డాక్టరేట్ని ప్రదానం చేయాలి, వాళ్ళ సేవల్ని గుర్తించాలి యొక్క ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆనరీ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క స్పెషల్ థ్యాంక్స్ ఎవరు చెప్తున్నాం అంటే అమెరికన్ యూనివర్సిటీ వాళ్లకు మేము థ్యాంక్స్ తెలుపుతున్నాము. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యమైన రోల్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ కూడా మా యొక్క అప్లికేషన్ని పరిశీలించి వీళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి పరిగణనలోకి తీసుకొని అర్హులు అయినందుకు ఈరోజు వాళ్ళందరికీ కూడా అవార్డు ఇక్కడ ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డీస్కి అందరికీ కూడా మేము మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే IHRPC ఫ్యామిలీతో అందరూ కూడా కనెక్ట్ అయ్యి ఉండండి, మీకు ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటాము. కమిషన్ ఈరోజు IHRPC కోర్ కమిటీ అండ్ ద స్టేట్ కమిటీస్ విశాఖపట్నంలో ద పార్క్ హోటల్లో ఒక ఈవెంట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. ద ఈవెంట్ ఈజ్ ఆనరీ డాక్టరేట్ అవార్డ్ ఈవెంట్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే మంచిగా సోషల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి గుర్తించి ఇక్కడ వాళ్ళకి హానర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో రేపు అంటే ఈరోజు November 24th అంటే రేపు 25th November యునైటెడ్ నేషన్స్ ఉమెన్ వైలేషన్ ఎలిమినేషన్ డే కారణం వల్ల ఈరోజు మేము దాని సెమినార్ కండక్ట్ చేసి ఉమెన్స్ దాని పరంగా అంటే టువర్డ్స్ సేఫర్ టుమారో ఎండింగ్ వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ టాపిక్ పైన సెమినార్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలానే మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ టీమ్స్ అండ్ ద అమెరికన్ యూనివర్సిటీ USA తరపు నుంచి ఈ యునైటెడ్ నేషన్ డే ఉమెన్ వైలేషన్ ఎలిమినేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ అండ్ హానరీ డాక్టరేట్ అవార్డ్ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేస్తూ ఒక మన స్లోగాన్ ఏమంటే టువర్డ్స్ సేఫర్ టుమారో ఎండింగ్ వైలెన్స్ ఎంపవరింగ్ ఉమెన్. థ్యాంక్ యూ అండి. మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి వాలంటీర్గా చేస్తుంది డిగ్రీ కాలేజీలో. మేమందరం కూడా ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో మేమందరం కూడా స్టేట్ కమిటీగా మేము పనిచేస్తున్నాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా వాళ్ళ ద్వారా మేము స్పందించి ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా ఏ విషయాన్ని సరే ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు వెళ్ళి చేస్తున్నాము. ఎటువంటి మరి ఆశించకుండా నిష్పక్షపాతంగా చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మా యొక్క చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు మరి అమెరికన్ యూనివర్సిటీ ద్వారా మాకు కొలాబరేట్ అయ్యి ఈ డాక్టరేట్ అవార్డులు అనేది ఇప్పించారు. మొట్టమొదటిసారిగా ఏజెన్సీలోని మరి ఉన్నటువంటి సమస్యను పోరాడినందుకు కానీ గుర్తించి ఈ ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఒకేసారి నలుగురికి డాక్టరేట్ అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది. మరి ఈ విషయంలో అయితే మేము ఇక మీదట కూడా ఎటువంటి సమస్యలున్నా ఏ విధమైన కార్యక్రమాలైనా ముందుండి నిష్పక్షపాతంగా చేస్తామని కోరుకుంటున్నాము.
ఏయూ తెలుగు విభాగ విశ్రాంతాధిపతి ఆచార్య వెలమల సింహన్నకు ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించారు. దేశ విదేశాల్లోని 4 ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారాలు కూడా ప్రకటించారు. ఏయూ హిందీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు. 25 ఏళ్లుగా లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాలను అందజేస్తున్నదని చెప్పారు. ప్రఖ్యాత క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరు దత్తాత్రేయుడు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ తోటకూర ప్రసాద్, డెట్రాయిట్కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆర్ఎన్ ఉదయ్ ఆర్ఎటీలకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. జనవరి 18వ తేదీన నగరంలోని ఓ హోటల్లో జరిగే కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అవార్డులు ప్రదానం జరుగుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పష్టం చేశారు. పేరుతో ఒక జయప్రకాష్ నారాయణ గారి పేరుతో ఒక ట్రస్టు నిర్మించి 25 సంవత్సరాల క్రితం ప్రారంభించి గత 25 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా సమాజం నాకు ఎంతో చేసింది కాబట్టి తిరిగి ఆ సమాజానికి చెల్లింపు చేయాలి, పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి ఒక మోటోతో 25 సంవత్సరాలుగా ఈ సంస్థను నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసినటువంటి ఒక పెద్దలకి 2 లక్షల రూపాయల నగదుతో ఇది ఆంధ్ర జ్ఞానపీఠిగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రదేశంలో 22 లక్షల రూపాయల నగదుతో తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసిన వారికి అవార్డు, అదేవిధంగా వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి పెద్దలకి జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వటం ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఈ విధంగా మన లోకనాయక్ ఫౌండేషన్ ఈ అవార్డులు పొందినటువంటి వాళ్ళు ఎంతమంది లబ్ధ ప్రతిష్ఠలు అంటే మాలకీ చందు దంపతులకు, బోయి భీమన్న గారికి, వాసిరెడ్డి సీతాదేవి గారికి, కాళీపట్నం రామారావు గారు, రావురి భరద్వాజ, ఆవత్సం సోమసుందర్, సివి సుబ్బన్న శతావధాని, వంగూరి చిట్టెనరాజు, జానుమద్ది హనుమత్ శాస్త్రి, గరీపాటి నరసింహారావు గారు, ఓల్గా గొల్లపూడి మారుతీరావు గారు, గోరెడ్డి వెంకన్న గారు, మేగడ రామలింగ స్వామి గారు, అంపసయ్య నవీన్ గారు, ఎంఎస్కో విజయకుమార్ గారు, కత్తి పద్మారావు గారు, తనికెళ్ల భరణి గారు, వేమూరి బలరాం గారు, ఎండమూరి వీరేంద్రనాథులకు ఇంతవరకు సంవత్సరానికి 2 లక్షల రూపాయల నగదు పురస్కారం ఇంతవరకు సత్కరించడం జరిగింది. అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఎంపిక చేయబడిన పెద్దలకి 1 లక్ష రూపాయల చొప్పున ఇస్తూ వస్తున్నాము. పాపా హోంలోని సినీ నటుడు అక్కినేని నాగచైతన్య అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాపా హోంలోని పిల్లల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఏపీ స్టేట్ వైడ్ అక్కినేని నాగార్జున నాగచైతన్య అఖిల్ సేవా సమితి విశాఖ శాఖ ఆధ్వర్యంలో నాగచైతన్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లలకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు బి రాము, కె శ్రీనివాస్, బిఆర్ దాస్ మాట్లాడారు. తమ అభిమాన నటుల జన్మదినం సందర్భంగా తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు సీనియర్ అభిమాని నవీన్ ప్రసాద్ను అసోసియేషన్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. నా పేరు నవీన్ ప్రసాద్ అండి. అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని. రాము యాదవ్ నాగ చైతన్య బర్త్డే 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. అక్కినేని నాగ చైతన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా పరిశ్రమలకు రాకముందు నుంచి 2006 నుంచి కంటిన్యూగా 1 సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా ఇంతవరకు 20 సంవత్సరాలుగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఈ అనాథ ఆశ్రమంలోని గట్రా జరుపుకోవడం మాకు ఆనవాయితండి. అలాగే ఈ 2025 సంవత్సరం ఈరోజు కూడా ఈ పాపా హోంలోని ఈ అనాథ పిల్లలకి ఈ ఫ్రూట్స్ పంచడం, రొట్టెలు పంచడం, చలిరగ్గులు పంచడం ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి. మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గురువర్యులు నవీన్ ప్రసాద్ గారికి అన్ని వేళ మేము రుణపడి ఉంటామండి. ఈ కార్యక్రమం ఎంతో ఘన విజయం చేసిన మా అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మా హీరోకి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, 100 సంవత్సరాలు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. ముందుగా మా హీరో అక్కినేని నాగ చైతన్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పటికి 20 సంవత్సరాలు చేస్తున్నాం.
ఇంకో 20 సంవత్సరాలు కూడా మా రాము యాదవ్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని మనసారా కోరుకుంటున్నాను. అందులో ఈరోజు ఇంకో ఇదేంటంటే మా అందరికీ మా గురుబ్రహ్మ నవీన్ ప్రసాద్ గారికి ఏదో చిన్న సత్కారం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత ఘనంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవీరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్య హవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞభవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. సింహాయ మంగళం కనకాక్ష వినాశాయ కనకాంబరధారిణి మీ దగ్గరికి భారతి తొమ్మిది పుష్పాలు వస్తున్నాయి. చెన్నైలో ఈ నెల 28 నుండి డిసెంబర్ 8 వరకు జరిగే హాకీ టోర్నమెంట్లో భారత జట్టు విజయం సాధించాలని విశాఖ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అప్పారావు ఆకాంక్షించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హాకీ క్రీడలను వలన మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. 6 సార్లు ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాన్ని హాకీ ద్వారా సాధించడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి ఒలింపిక్స్లో కూడా హాకీ జట్టు పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా చెన్నైలో జరిగే హాకీ టోర్నమెంట్లో అనేక దేశాల నుండి జట్లు పాల్గొంటున్నాయని డాక్టర్ అప్పారావు తెలిపారు. ఈ పోటీల్లో భారత హాకీ జట్టు విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజంగా కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆ జుబిలియంట్గా ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే ఒక రియల్ ఫెస్టివల్ లాగా అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేసి మరి మా అందరిని కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా ఏదైతే ఈ హాకీ అసోసియేషన్ ఉందో ఆ నిర్వాహకులకి, ప్రత్యేకించి మా డాక్టర్ గారు అప్పారావు గారికి, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ చైతన్యరాజు గారికి, చాణిక్య రాజు గారికి, మిగతా జిల్లా కమిటీ, ప్రధానంగా మాకు ఈ హాకీకి సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నారు చీఫ్ ప్యాట్రన్ ప్రముఖ హాకీ ప్లేయర్ వంశీ, అలాగే మా ఎలగపూడి రామకృష్ణ గారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారికి, పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా ఒకప్పుడు స్టిక్ అండ్ బాల్ అని దీన్ని మాకు ఇండియన్ యొక్క ట్రెడిషనల్ గేమ్ హాకీ అనేది. అటువంటి హాకీ 100 ఏళ్ల పండగ చేసుకోవటం, అలాగే రేపు 28 నుంచి ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటే దానికి సంబంధించి ఏదైతే ఈ కప్పు దాన్ని మొత్తం రోలింగ్ షీల్డ్ లాగా మొత్తం అన్ని స్టేట్లు క్యాపిటల్ తిప్పుతున్నామని చెప్పడం జరిగింది. అయితే విశాఖపట్నం క్యాపిటల్ కాకపోయినప్పుడు కూడా క్యాపిటల్ లాంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. అందుకే ఇక్కడికి విశాఖపట్నానికి కూడా తీసుకొచ్చారు. ఆర్గనైజర్స్ నాకు ఒక 1 వీక్ నుంచి చెప్తా ఉన్నారు, సార్ ఇట్లా కప్పు వస్తూ ఉంది అంటే. అసలు ఎలా ప్లాన్ చేసామంటే నిన్న కప్పుతో పాటు మేము అందరూ కూడా రావాలనుకున్నాం. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో దాంతో పాటు వచ్చి కప్పు తీసుకొచ్చినట్టుగా ఉంటుందని కూడా అనుకున్నాం. అయితే అనుకోకుండా చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటే వల్ల మేము ముందు వచ్చాం. రేపు తప్పకుండా వస్తామని చెప్పని అందరం కూడా ఇక్కడ రావటం, ఇందులో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. మనకి ప్రపంచంలో కూడా ఈరోజు చాలా చిన్న చిన్న దేశాలు అంటే 24 నవంబర్ ఈరోజు ఇక్కడ హాకీ 100 ఇయర్స్ ఇండియాలో పుట్టి ఎంతో ఖ్యాతిగాంచింది. మన ఇండియాని ప్రీ ఇండిపెండెన్స్లో కూడా ఇండియాని రికగ్నిషన్ తీసుకొచ్చిన గేము హాకీ. ఈ హాకీ వలన మనం ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ చాలా వచ్చింది. కంటిన్యూస్గా మనం 6 టైమ్స్ ఒలింపిక్ గోల్డ్ గెలిచిన ఘనత మన ఒక్క దేశానికి ఉంది. ఇంతవరకు రికార్డ్ అది. మధ్యలో 2 వరల్డ్ వార్ వలన అవ్వకపోయినా కంటిన్యూస్గా 6 మెడల్స్ మనం గెలిచాం.
సో ఇంత ఖ్యాతిగాంచిన దానికి కారణమైన ధ్యాన్ చంద్ లాంటి మేటి క్రీడాకారులు ఆయన బర్త్డే రోజుని మనం నేషనల్ గేమ్స్ డే కింద స్పోర్ట్స్ డే కింద ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి ఆయనకి మనం భారతరత్న అవార్డు ఇచ్చి ఈ హాకీని ఇంకా యాక్టివేట్ చేయవలసిందిగా. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. నగరంలోని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు చేస్తున్న పోరాట దీక్షను ఉద్దేశించి సంఘం నేత చైతన్య మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఇన్ని కేటగిరీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, గ్రాడ్యుయిటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ లీవ్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని చైతన్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద, ధర్నా చౌకుల వద్ద పోరాట దీక్ష పేరుతో ఆందోళన చేస్తున్నాము. దీనికి గల ప్రధాన కారణం విద్యాశాఖకు కీలకమైనటువంటి సమగ్ర శిక్షలో మేము గత దశాబ్దంన్నరగా 15 సంవత్సరాలు దాటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాము. మేమందరం కూడా పక్కా పీజీలు, డిగ్రీలు, బీఎడ్లు, టెట్ క్వాలిఫై అయ్యి విధులు చేపడుతూ ఉన్నాము. కానీ మాకు ప్రభుత్వం దశాబ్దంన్నరగా అరకొర వేతనాలను ఇచ్చి మేము రెగ్యులర్ చేస్తాము, మీకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇచ్చి నేడు మా చేత వెట్టి సాకిరీ చేయిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పెరుగుతున్నటువంటి జీవన వ్యయంకి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ నేపథ్యంలో జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 24వ తేదీ అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ ఆదేశాలను వెంటనే అమలు చేసి ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడితో పాటు సమానంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చి హెచ్ఆర్ పాలసీని అమలు చేసి అదేవిధంగా ఎంటీఎస్ను కూడా వర్తింప చేయాలని మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ పోరాట దీక్షలో భాగంగా వచ్చే నెల 10వ తేదీన డిసెంబర్ 10వ తేదీన విజయవాడలో చలో ఎస్పీడీ కార్యక్రమం ముట్టడి ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా వేలాది మంది సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ఎస్పీడీ కార్యాలయం ముట్టడి కూడా చేపడుతున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలను విని మా బాధలను తిలకించి తక్షణమే మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. నెరవేర్చకపోతే భవిష్యత్తులో విద్యాశాఖలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలని బంద్ చేసి మా యొక్క సత్తాను చూపించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత క్రీడల్లో రాణించేందుకు శ్రమించాలని పిలుపు. పార్టీ క్యాడర్ కు అండగా ఉంటామంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు. ఇటీవల మృతి చెందిన జన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాలను ప్రకటించిన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. జనవరి 18న నగరంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని వెల్లడి. వైభవంగా జరిగిన శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయిన భక్తులు. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. నమస్తే.